హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రభు సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రములు. చక్కని వర్తమానము. ఈ చక్కని వర్తమానములో మనము గ్రహించవలసినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ 58వ వచనములో ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా నీతో, ఎవరితో? ఒకరితోనా ఇద్దరితోనా? మన అందరితోనూ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక చూసినట్లయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు వానియందు నేను, నాయందు వాడు, నాయందును చెప్పండి, నేను వానియందు నిలిచి ఉంటాడు. మరి ఆయన నీలో నిలిచి ఉన్నప్పుడు నీలో ఆయన నిలిచి ఉండాలి. ఆయన మీలో ఉండాలి, మీరు ఆయనలో నిలిచి ఉండాలి. అయితే నిశ్చయముగా దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, ఆయన యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవము గలవాడు కదా. ఆయన యందు నిలిచువాడే, విశ్వసించువాడే నిత్యము జీవము గలవాడు. కనుక ఆయన యందు నిలువక, ఆయన యందు మీరు నిలువక, మీలో ఆయన లేకపోతే అరణ్యములో మన పితరులు వారందరూ కూడా నశించిన రీతిగానే మనం ఈ లోక రీతిగా ఈ తరములో కూడా మనము నశించే వారిగా ఉండిపోతాం. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాలలో ఇక్కడ చూసినట్లయితే 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ పరిశుద్ధ లేఖనాలలో ఇంతవరకు చదివినటువంటి ఒక వాక్యములో మనము చూస్తున్నాము, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, ఈ శరీరము పనికి రానిది. పనికి వస్తుంది ఇదేమన్నా? సేవకులు సాయిలన్న గారు ఉన్నారు, ఎండిన చేప కన్నా విలువ ఉన్నది కానీ నీ శరీరంకు విలువ లేదు అంటాడు ఆయన. విన్నారు కదా. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయిన బర్రె తోలుకు విలువ ఉంది కానీ మనిషికి విలువ లేదు. ఉన్నదా? అసలు విలువ లేదు. ఈ మనిషి జీవితంలో, ఈ మనిషి శరీరంలో ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. మనిషిలో ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఆ దీపం అనేది, ఆ ఆత్మ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే ఈ శరీరానికి ఏ విలువ లేదు. శవం మీద బంగారం ఉంటే కూడా విలువ ఉండదు, వజ్రాలు ఉంటే కూడా విలువ ఉండదు ఆ శరీరానికి. అదే మనిషి ఆత్మతో జీవించి ఉన్నాడు అనుకోండి, బంగారం పెట్టుకుంటే విలువ ఉంటుంది, మంచి వస్త్రాలు ధరించుకుంటే అక్కడ ఎందుకు కూర్చుంటాం, అక్కడ దుమ్ముంది ఇక్కడ పక్కకు వచ్చి కూర్చో అంటారా? ఒకవేళ ఆ శరీరము, ఈ ఆత్మ వెళ్ళిపోతే శవముగా మిగిలిపోయినప్పుడు దానికి ఎలాంటి లెనిన్ వస్త్రాలు,
విలువైనటువంటి వస్త్రాలు కూడా తొడిగించినప్పుడు కూడా ఎలా తొడిగిస్తారు? బటన్ పెడతారా? శవానికి బటన్ పెట్టి మంచి కడతారా? ఎక్కడంటే అక్కడ చుట్టేస్తారు, పెట్టెలో పండబెడతారు. నిష్ప్రయోజనము శరీరం అనేది నిష్ప్రయోజనము. ఈ నిష్ప్రయోజనమైనటువంటి శరీరము చేత మనము జీవించడము కాదు. ఈ శరీరం అనేది మట్టితో తీయబడింది, కానీ తిరిగి మట్టిలోనికే వెళ్ళిపోతుంది, పురుగులకి ఆహారం అయిపోతుంది. అది ఏ పనికి రాదు. అదే ఆత్మ అయితే ఏమంటున్నాడు? ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది. కనుక నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి. చూడండి, దేవుని మాటలు ఆయన మీతో చెప్పినటువంటి మాటలు కదా. దొరికిందా మాట? మీకు దొరకలేదు కదా. ఇక్కడే ఆత్మ. నేను మీతో, రెండో లైన్లో, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు, అవి రెండు, మాటలు ఆత్మ రెండు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఈ మాటలు గమనించారు. ఇది జీవము, ఇది శరీరము, ఇది నిష్ప్రయోజనమైనది, ఇది మంచి మార్గము, ఇది చెడ్డ మార్గం అని బోధించబడినప్పుడు ఇక్కడ అందరి విషయమును ఉద్దేశించి మాట్లాడటం లేదు, కానీ వాక్యము కొందరి విషయములో మాట్లాడుతూ ఉన్నారు. కొందరి విషయముతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇవి మా మాటలుగా కాదు, ఇది నా మాటలుగా కాదు, దేవుని మాటలు. ఏమంటారు? ప్రభు అయినటువంటి ప్రభు కూడా ఏమంటారు? ఆ అపవాది వచ్చి, నీవు దేవుని కుమారుడవే కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ప్రభు చిత్తం ఏమిటి కదా? ప్రభు చిత్తం ఏమిటి? ఇంతవరకు చదివాము కదా 40వ వచనంలో. కుమారుని చూచి, అంటే యేసుక్రీస్తుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందును. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం కదా. విశ్వసిస్తున్నామా? అది దేవుని చిత్తం. నీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల. నీవు నిత్య జీవము పొందాలి, నీవు నశించిపోకూడదు. అది దేవుని చిత్తమై ఉన్నది. కానీ దేవుని చిత్తానికి విరోధంగా అడుగులు వేస్తున్నావా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నావా? అయితే నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకానొక దినము, అంత్య దినము రాబోతుంది. ఆ అంత్య దినములో నీవు లేపబడవు. లేపబడాలా? లేపబడకూడదా? కదా, లేపబడాలి. కనుక మనమందరము కూడా ప్రభు యొక్క శరీరములో మనలను మనము పరీక్షించుకొని యోగ్యమైనటువంటి మంచి మనసు కలిగి ప్రభు యొక్క బలలో పాలు పంచుకుని వారమై ఉండాలి. కనుక చక్కని వర్తమానంతో దైవ సేవకులు నడిపించారు. మరి ఇంకొద్ది మాటలు నేను మీకు తెలియపరిచి ముందుకు వెళతాను. సమయానుసారంగానే ముగిస్తాము. తదనంతరం మరి మన సహోదరుల కుటుంబంలో చిన్న ఫంక్షన్ ఉంది, వారు ప్రకటన చేయమన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. చదవండి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి,
బలవంతులై ఉండుడి. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ 13వ వచనములో మేలుకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. ఈ 4 మాటలు కూడా విశ్వాస జీవితానికి 4 మాటలు కూడా విశ్వాస జీవితానికి బహుగా బలాన్నిచ్చేటటువంటి మాటలు. మేలుకువ ఎందుకు ఉండాలి? తెల్లవారుల వరకు ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానిక? ఈ తరంలో ఉన్నటువంటి యువకులు యువతులు అయితే మేలుకువగా ఉండి అర్ధరాత్రి వరకు ఏం చూస్తున్నారు కదా? ఫోన్ చూస్తారు. 1 గంట బైబిల్ చదవండి అంటే నిద్ర వస్తుంది అంటారు. 1 గంట సేపు బైబిల్ చదవండి రా, ఎందుకంటే బైబిల్ చదివితే నిద్ర వస్తుంది కదా, నిద్ర వస్తుంది. కానీ మెలకువగా ఉండి మరి వాక్యం ఎందుకు బోధిస్తుంది? ఎందుకు మెలకువగా ఉండాలి? ఈ విషయంలో చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము, మీరందరూ చదివిన వాక్యాలే. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడు. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమ రాబోతుంది. వాడేం చేస్తున్నాడంట? మీరు మెలకువగుండి ఏం చేస్తున్నారు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి కనిపెట్టాలి. ఒక సైనికుని యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది అంటే సరిహద్దులలో సైనికుడు మెలకువగా ఉండి కాపలా కాస్తా ఉన్నాడు కదా. ఈరోజు మనము ప్రశాంతంగా మన పిల్లలతో మన కుటుంబాలతో మనము ప్రశాంతంగా ఉంటున్నాము అంటే దానికి కారణం ఏమిటంటే సరిహద్దులలో సైనికుడు, మిలిటరీ సైనికులందరూ ఏం చేస్తున్నారంటే శత్రువులు మన దేశం మీదకి దాడి చేసి దేశాన్ని చిన్నభిన్నము చేసి సమాధానము లేకుండా జీవింప చేయాలని, లేకపోతే ఆక్రమించుకోవాలని ఉపాయాలు వేస్తూ ఉంటాడు. వాడు మన దేశ సరిహద్దులు దాటి మన దేశంలోనికి రాకుండా వారిని ఎదిరించడానికి వారు కంటి మీద కునుకు లేకుండా వారు అక్కడ కాపలా కాస్తా ఉన్నారు. వారు అంతమంది ఉన్నప్పటికీ ఒక 4 గంటలు ఒక ఆయనకు నిద్ర వస్తుందంటే ఆయనకు రిలీవర్ ఇచ్చి ఇంకొక ఆయన వచ్చి అక్కడ నిలబడతాడు. ఆ తర్వాత అతనికి నిద్ర వస్తుందంటే అతను వెళ్ళి ఇంకొక అతనికి వచ్చి హ్యాండ్ ఓవర్ ఇచ్చి నువ్వు ఇక్కడ భద్రంగా కాపలా ఖాయమని చెప్తాడు. ఈరోజు నీ కుటుంబ విషయంలో మన విషయంలో నీ ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో కూడా విచ్ఛిన్నమై అపవాది ఏమో నేను మింగివేయాలని, నిన్ను ప్రాణముతోనే మింగివేయాలని, నీ కుటుంబాన్ని సర్వనాశనము చేయాలని అపవాది కంకణము కట్టుకొని గర్జిస్తా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధ లేఖనాల ద్వారా పేతురు గారు తెలియపరుస్తున్నారు, నువ్వు మేలుకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువు తెలియపరిచారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా, మీరు శోధనలో పడిపోకుండా ఉండినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒక క్షణమైన నువ్వు మేలుగా ఉండలేవా అని కూడా ప్రభు అక్కడ ఉచ్చరించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇదే పేతురు
4వ అధ్యాయం 7వ వచనం ఏముంది చూడండి. అయితే అయితే అన్నిటి అంతము సమాప్తమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మేలుకువగా ఉండడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. హల్లెలూయా. ఏం చేయాలి? ఒకరినొకరు కొట్లాడుకోవాలా? ఏంది? అందరూ కొట్లాడుకోవద్దు, ప్రేమ కలిగి ఉండాలంటున్నారంటే ఏం చెప్తలేరంటే మీరు అందరూ కొట్లాడాలని మీ ఉద్దేశం, అంతేనా? అవమ్మా, ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో ప్రభు ఏమని తెలియపరుస్తున్నారు? అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఏ క్షణమో ఏమవుతుందో తెలియదు. తెలుస్తుందా? తెలియదు. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఏ క్షణంలో ఏం సంభవిస్తుందో తెలియదు. మనిషి యొక్క జీవితము నీటిపైన ఉన్నటువంటి బుడగ లాంటిది. ఏ క్షణమైనా పగిలిపోవచ్చు. ఏ క్షణమైనా మనిషికి అంతము ఆవరించవచ్చు. వస్తుందా రాదా? మనిషికి అంతము రానే వస్తుంది. ఏ క్షణంలో వస్తుందో తెలియదు. మరణం వచ్చి నేను ఈరోజు నేను తీసుకుపోతున్నాను చెప్తుంది ఎవరికైనా? లేకపోతే ప్రమాదం, నేను ఇప్పుడు నీకు ప్రమాదం జరగబోతుంది, నేను నీకు వస్తున్న ప్రమాదం నీకు వస్తుంది అని చెప్పి ప్రమాదం వస్తుందా? రాదు. కనుక అన్నిటికీ అంతమైనటువంటి సమాప్తమైనటువంటిది రానే వస్తున్నది. కాగా మీరు ఒక్కరితో మాట్లాడడం లేదు. నా ప్రియమని సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని సూచిస్తూ మాట్లాడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథం. మీరు స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై, కపటము లేని బుద్ధి గలవారై, మోసము లేనటువంటి బుద్ధి గలవారై, మోసపూరితమైనటువంటి బుద్ధి లేక యోగ్యమైనటువంటి మంచి మనిషి గలవారై ప్రార్థన చేయుటకు మీరు మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెప్పండి? మీరు ప్రార్థన చేశారనుకోండి, ఏమవుతుంది అమ్మా? ప్రభు ఏం చేస్తాడు? మీరు ప్రార్థన చేయడం వలన ఆ ప్రార్థన అనేది నీ కుటుంబానికి కంచె వేసినట్టు అంట కదా. మీరు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి కంచె వేసినట్టు అంట. మీరు చాలా వినుండొచ్చు. ఒక సేవకుని యొక్క తల్లి 7 పిల్లలు, ఆమెకు 7 కుమారులు ఉంటే సేవ నిమిత్తమై ఒక కుమారుని పంపించిందంట. ఒక కుమారుని పంపించిన తర్వాత ఆ సేవలో అక్కడ సువార్త అనేది లేనటువంటి దేశానికి పంపించినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తుంటే అక్కడున్నటువంటి జనాంగం ఏం చేసిందంటే, ఇక్కడ నువ్వు సువార్త ప్రకటించకూడదు, ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేయకూడదు అని చెప్పేసి వ్యతిరేక మూకలు అన్ని కూడా ఏకముగా అతని మీద దాడి చేసి అతన్ని చంపేశారు. చంపేసినప్పుడు కూడా ఆ శవాన్ని తన తల్లి ఇంటి దగ్గరికి పంపిస్తే ఆ యొక్క తల్లి ఆ యొక్క కుమారుని యొక్క శవాన్ని అంత్య కార్యక్రమాలన్నీ కూడా ముగించిన తర్వాత అప్పుడు అంటున్నారంట, అమ్మ ముందే తెలుసు కదా ఆ ప్రాంతం మంచిది కాదు, అక్కడికి సేవకులు ఎవరు వెళ్ళినా చంపేశారని తెలియపరచగా ఆమె ఏం చేసిందంట, అయినా సరే దేవుడు నాకు 7 కొడుకులు ఇచ్చారు, ఒకరిని తీసు, ఇంకా 6 కొడుకులు ఉన్నారని చెప్పేసి ఆ 6వాన్ని పంపించేసిందంట. ఆయనను పంపిస్తే ఆయన కూడా కొన్ని రోజులు సేవ చేసేసరికి ఆయనను కూడా అక్కడ చంపేశారట. ఇక్కడ తల్లి ప్రార్థన చేస్తుంది, కొడుకులను సేవకులకు పంపిస్తుంది. తల్లి ప్రార్థన చేస్తుంది, సేవకులకు కుమారులను పంపిస్తుంది. ఆ ప్రాంతంలోనికి పంపించినప్పటికీ ఆ 6 కుమారులు చనిపోయినప్పటికీ 7వ కుమారుణ్ణి కూడా అక్కడ పంపించి తన తల్లి తన కుమారుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ 7వ అతని బహు గొప్ప సేవకుడై
ప్రపంచాన్ని కదిలించినటువంటి వ్యక్తిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. అయితే ఆ తల్లి ప్రార్థన అనేది ఆమెకేం సంతోషము, నా కుమారులు ఇక్కడ చనిపోయినప్పటికీ క్రీస్తు కొరకై హతసాక్షులుగా చనిపోయారు, నా కుమారులు ఇక్కడ చనిపోయి శరీరరీతిగా చనిపోయారేమో కానీ ఆత్మరీతిగా జీవించి ఉన్నారు, నా ప్రభు ఎదుట ఉన్నారు అనేటటువంటి సంతోషం కలిగి జీవించింది. హల్లెలూయా. అట్టి ఆత్మ విషయంలో మనము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మాట చదువు ముగిద్దాం, సమయం ఎక్కువ అవుతుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మేలుకువగా ఉండి, ఎంతసేపు అమ్మా? 33 చదువు. జాగ్రత్త పడుడి, మేలుకువగా ఉండి. చూడండి, ఇక్కడ ఒక హెచ్చరిక, అంతేనా? ఏమని హెచ్చరిక? జాగ్రత్త పడుడి, మేలుకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందున్న దూతలైనను, కుమారుడైనను ఎరగరు. ఇది సాక్షాత్తుగా ప్రభువే తెలియపరిచిన మాట. ఏ దినం అది? దేవుని రాకడ గూర్చినటువంటి సమయం. ప్రభువుకు కూడా తెలియదంట. యేసు ప్రభువు కూడా కుమారుడికైనను, ఉందా లేదా అక్కడ? కుమారుడైనను ఎరగరు, పరలోకమందలి దూతలైనను ఎరగరు, ఏ మనుషుడైనను ఎరగడు, తండ్రికే తెలుసు. అయినను ఏమని తెలియపరుస్తున్నాడు మీకు? జాగ్రత్త పడుడి. హెచ్చరిక ఇది మీకు. హెచ్చరికతో చెబుతున్నాడు, మేలుకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు జాగ్రత్తగా మేలుకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేస్తే దేవుని ఎదుట విజ్ఞాపనలు, మీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించే దేవుడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన కవిలలో, నీ కన్నీటి బిందువుతో సహా ఆయన కవిలలో భద్రపరిచేటటువంటి దేవుడు. నీ ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. కనుక మనమందరము కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒక విషయంలో తెలియపరిచాను, ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలవంతులగునట్లు క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమవెందు వేరుపారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు ఎంత ఎత్తో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా చూసినట్లయితే విశ్వాసములో నిలిచి ఉండుడి. విశ్వాసములో నిలిచి ఉన్నట్లయితే ఆ విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసిస్తాడు కదా. అంతే ఉందా వాక్యం అక్కడ? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ, ఈ ఆత్మ అంతరంగ పురుషునిగా నీలో ఉన్నటువంటి ఆ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణులై ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదట చూశాము, విశ్వాసము ఉంచువాడు జీవిస్తాడు. విశ్వాసము ద్వారా ప్రభువు నీలో నివసిస్తాడు. ఆ విశ్వాసమే నిన్ను సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. అబ్రాహాము విశ్వసించాడు కనుకయే ఆ విశ్వాసమును బట్టే వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనగలిగాడు. కనుక నీవు విశ్వాసమందు నిలకడగా ఉండండి. మొట్టమొదటిగా మెలకువగా ఉండండి. రెండవదిగా విశ్వాసములో నిలకడగా ఉండండి, పౌరుషములో నిలకడగా ఉండండి అని ఒక మాట చెప్పి ముందుకు వెళదాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మాతో కూడా శ్రమను అనుభవించుము. చదువు, ఇంకా చదువు. సైనికుడు ఎవడును సంతోష పెట్టవలెనని మీ జీవన వ్యాపారములలో మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చూడండి ఏమని ఉంది అక్కడ. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడైన వాడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మనం ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరిని సంతోష పెట్టాలి? మనుషులనా? ఒక యజమానుడు ఒక మనిషిని జీతం ఉంచుకున్నాడు అంటే ఆ జీతము ఉన్నటువంటి వ్యక్తి తన యజమానుడు ఏ పని అయితే చెప్తాడో ఆ పనిని శ్రద్ధగా చేస్తాడు. శ్రద్ధగా చేసినటువంటి వ్యక్తికి ఘనత కలుగుతుంది, మంచి మెప్పు కలుగుతుంది. మంచి మెప్పు కలగడమే కాకుండా అందరి దృష్టిలో మంచి నమ్మకమైనటువంటి నా దాసుడు అని ఆ యజమానుడు అందరిలో చెప్తాడు. అతనికి బహుమానము కలుగుతుంది. అలాగే క్రీస్తు మిమ్మలను ఏర్పరచుకొని తన బిడ్డలుగా ఉండడానికి తన
సైనికులుగా అంటే సేవకులను ఉద్దేశించినటువంటి మాట కూడా వస్తుంది అక్కడ. నేను ఇంతగా నీ మీద నమ్మకము ఉంచి సేవకునిగా నిన్ను ఎంచుకొని నా సంఘాన్ని పోషించడానికి, దానిని కాయడానికి, దానిని మేపడానికి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆత్మలను జీవాహారముతో పోషించి సంఘాన్ని అభివృద్ధి పరిచి అంచెలంచెలుగా సంఘాన్ని అభివృద్ధి పరిచి అనేక ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించి దేవునికి మెప్పు కలిగించేటటువంటి విధముగా సేవకుడిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నటువంటి మాట. విశ్వాసులైతే విశ్వాస పోరాటములో దేవుని యందు భయభక్తి కలిగి దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా మీరు జీవించాలని ఆయన ఏమంటున్నాడంటే, మీరు కిరీటము పొందుట కొరకు, మీరు కిరీటము పొందుట కొరకు పోరాడుతున్నారా? పోరాడుతున్నప్పుడు విజయము పొందాలని పోరాడుతారా, లేకపోతే నేను ఓడిపోవాలని పోరాడతారా? పరుగు పందెములో పరిగెత్తుతున్నప్పుడు ప్రతి ఒక్కడు బహుమానము కొరకు పరిగెడతాడు. మరి విశ్వాస జీవితంలో మీరున్నారు. దేవుడు అనుగ్రహిస్తూ అంటున్నాడు జీవ కిరీటం, దేవుడు ఇస్తానంటున్నాడు నిత్య జీవం. ఇవి శాశ్వతమైనటువంటి జీవము, తాత్కాలికమైనటువంటివి కావు. తాత్కాలికమైనటువంటి వాటి కొరకే ఎంతగా ప్రయాసపడి శక్తినంతా ఉపయోగించి పరిగెడుతున్నప్పుడు విశ్వాస జీవితంలో నిత్య జీవము కొరకు, పరలోకమందు దేవుని సన్నిధిలో ఉండుట కొరకు ఎంత పౌరుషము కలిగి మనము పోరాడాలా? కానీ బలహీనులై విశ్వాసములో పడిపోయి మెలకువగా ఉండక సోమరులై మత్తులై జీవించకూడదు. సోమరులైనటువంటి వారు, బలహీనపడినటువంటి వారును అలనాడు సైన్యములో నడిపిస్తున్నటువంటి మోసే ముందు నడిపిస్తుంటే వెనకన చేతకాని వారు, బలహీనులైనటువంటి వారు పడి ఉన్నప్పుడు యెబూసీయులు వెనుకగుండా వచ్చి బలహీనులైనటువంటి వారు ఇశ్రాయేలునందరినీ చంపేశారు. వెనుకబడిపోతున్నావా? విశ్వాసంలో పడిపోతున్నావా? వెనక శత్రువు చూస్తా ఉన్నాడు, గర్జించు సింహం వల్ల నిన్ను మింగేస్తాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, విశ్వాసంలో నిల్చండి. ఆ విశ్వాసము వలన క్రీస్తు నీలో నివసిస్తాడు. హల్లెలూయా. మరి ఇంకొక విషయంలో సమయం ఎక్కువవుతుంది, చివరి వాక్యం, బలవంతులై ఉండాలి. బలవంతులైనటువంటి వారు ఏ కార్యం చేస్తారు? దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చదివి ముగించుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించినటువంటి వారిని వశపరుచుకొనెను. అయితే తన దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుని చదవమ్మా. దేవుని ఎరిగిన వారు మరి చేయాలా? ఏం గొప్ప కార్యాలు చేయాలి? ఇచ్చకపు మాటలు, పైన చదువు, ఇచ్చకపు మాటలు ఆడువారిని, ఇచ్చకపు మాటలు మాట్లాడు వారిని చెప్పి నిబంధనను అతిక్రమించేవారు, తప్పుదారి పట్టించేవారు, వారిని లోపరుచుకొని వశపరుచుకొని, అయితే వారందరూ వశపరచబడతారు, వారికి ఒక ప్రతిదండన విధించబడుతుంది. అయినను దేవుని ఎరిగిన వారు బలము పొందుకొని గొప్ప కార్యములు చేస్తారు. అట్టి బలము కలిగిన వారిగా మనం జీవించాలి. ప్రభువుని ఎరిగిన వారిగా ఉండాలి. ప్రభు యందు నిలిచిన వారిగా ఉండాలి. ప్రభు యందు నిలకడగా ఉండి విశ్వాసములో స్థిరులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చెప్పబడినటువంటి కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మీయహారం కొరకును దేవునికి మహిమకరంగా నుండి నడిపించబడును గాక. ప్రతి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్.